ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు భారత్ కు ఇది మొదటి మ్యాచ్. అయితే మ్యాచ్ ను రద్దు చేయాలని ఇండియా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికీ యూఏఈపై భారత్ విజయం సాధించింది. ఒమన్ పై పాకిస్తాన్ గెలుపొందింది. ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు భారత్ కు ఇది మొదటి మ్యాచ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆసియా కప్ T20 ఫార్మాట్ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా హై వోల్టేజ్ మ్యాచ్ ఈరోజు భారత్ పాకిస్తాన్ మధ్య దుబాయ్లో అబుదాబిలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ వీక్షించేందుకు భారత్ అభిమానులు కొంత నిరీక్షణతో ఉన్నారు. అంటే యాక్చువల్గా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్కి భారత్లో ఎంతోమంది అభిమానులు ఉంటారు కాబట్టి వారందరూ కూడా ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఎంతో ఉత్సాహపడుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనకి ఈ మధ్యకాలంలో చూసాం మనము జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్. అయితే ఈ సమయంలో పాకిస్తాన్ తోటి భారత్ ఆడడం అవసరమా అని అనేక ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి జరిగి చాలా తక్కువ రోజులే అవుతుంది. ఎవరు కూడా మర్చిపోలేదు ఈ ఘటన. సో ఎంతో బాధాకరమైన ఘటన. ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాయి ఈ ఘటనని. కాబట్టి ఈ సమయంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అవసరమా అంటూ కూడా భారత్ అభిమానులు, క్రికెట్ అభిమానులతో పాటుగా రాజకీయ పార్టీలు కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. సో ఏదేమైనా సరే మ్యాచ్ అయితే ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మ్యాచ్ ఎప్పుడు చూడాలని చెప్పేసి. కానీ బ్యాటింగ్ ఎవరిది, బౌలింగ్ ఎవరిది అనేది కూడా టాస్ రూపంలో తెలుస్తుంది. కాబట్టి టాస్ వేసిన తర్వాత సో అది కూడా ఎంతో ఉత్సాహంతో చూస్తున్నారు. ఈసారి భారత్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటుందా, లేదంటే పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటుందా, లేదంటే భారత్ ముందుగా బౌలింగ్ తీసుకుంటుందా, లేదంటే పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ తీసుకుంటుందా అని చెప్పేసి కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు క్రికెట్ అభిమానులు. సో పెద్దగా ఈసారి అంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎన్నో కోట్ల మంది, అంటే భారత్ లో క్రికెట్ అభిమానులు ఎంతో మంది ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు, వీక్షిస్తారు. దాంతోపాటుగా పాకిస్తాన్లో చూస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా చాలా ఆసక్తి అనమాట భారత్ పాకిస్తాన్ దాయాదుల పోరు చూసేందుకు. కాబట్టి ఈసారి అబుదాబిలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ టికెట్లు పెద్దగా అమ్ముడుపోలేదని కూడా అంటున్నారు. చూడాలి మరి సాయంత్రం కల్లా అబుదాబిలో మరి గ్రౌండ్ అంతా ఫుల్ అవుతుందా, లేకపోతే సగం మాత్రమే ఫుల్ అవుతుందా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో కూడా తెలుస్తుంది. సో బ్యాటింగ్ అంటే మనం భారతదేశానికి వస్తే మాత్రం అసలు ఈ యొక్క జట్టు బలబలాలు ఏ విధంగా ఉన్నాయని ఒక్కసారి చూస్తే మాత్రం మనకి అభిషేక్ మనకి ఇప్పుడు T20 ఫార్మాట్లో మన నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఉన్నారు. సో ఆయన ఇప్పుడు అభిషేక్ ఈ యొక్క T20లో ఓపెనర్ బ్యాట్స్మెన్గా ఆడబోతున్నారు. సో అభిషేక్ దాదాపుగా 10 ఓవర్ల పాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కోరు చాలా ఎక్కువ వస్తుందని చెప్పేసి కూడా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అభిషేక్ గ్రౌండ్లో ఉంటే 6లు 4లతో ఆయన విరుచుకు పడతారు. కాబట్టి సో ఖచ్చితంగా మనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా శుభమన్ గిల్ ఈయన కూడా మంచి బ్యాట్స్మెన్. సో అందరికి తెలుసు గిల్ కూడా ఈ మ్యాచ్లో ఉన్నారు. తర్వాత తిలక్ మిడిల్ ఆర్డర్లో చూస్తే మాత్రం తిలక్, అదేవిధంగా సూర్యకుమార్ కెప్టెన్గా భారత్ జట్టు T20 ఫార్మాట్లో ఆసియా కప్లో సూర్యకుమార్ కెప్టెన్గా ఆడబోతున్నారు. కాబట్టి సో సూర్యకుమార్ కెప్టెన్గా మిడిల్ ఆర్డర్లో కూడా ఆయన అద్భుతమైన బ్యాట్స్మెన్ కాబట్టి సో మనకి మిడిల్ ఆర్డర్లో కూడా మంచి స్కోర్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక శాంసన్, దుబే, హార్దిక్, అక్సర్, కుల్దీప్, బూమ్రా, వరుణ్. సో బౌలింగ్ కూడా మనకి చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే బూమ్రా ఉన్నారు, సీనియర్ బౌలర్. సో బూమ్రా బౌలింగ్ అందరికీ తెలిసిన విషయమే. సో అదేవిధంగా కుల్దీప్ మంచి స్పిన్నర్, కుల్దీప్ యాదవ్ కూడా మంచి స్పిన్నర్. కాబట్టి మనకి ఇటు బ్యాటింగ్తో పాటుగా బౌలింగ్ కూడా మనకి మంచి కలిసి వచ్చే అవకాశం. టీం కూడా చాలా పటిష్టంగా కనిపిస్తుంది భారత్ టీం కూడా. అంటే ఈ యొక్క ఆసియా కప్ T20 ఫార్మాట్లో ఆడుతున్నటువంటి టీము సూర్యకుమార్ కెప్టెన్గా చాలా పటిష్టమైనటువంటి టీం కూడా ఉన్నది. ఇక పాకిస్తాన్ జట్టు విషయానికి వస్తే ఒకసారి చూద్దాం.
ఫర్వాన్, అదేవిధంగా సయీం అయూబ్, అదేవిధంగా ఫకర్ జమాన్, సల్మాన్ ఆగా పెద్దగా ఎవరికి తెలియదు. అతని కెప్టెన్ గా ఈసారి పాకిస్తాన్ బరిలో దిగబోతుంది. సల్మాన్ ఆగాని నూతన కెప్టెన్ గా ఈసారి T20 ఫార్మాట్ లో ఈ యొక్క ఆసియా కప్ లో పాకిస్తాన్ అడుగుపెట్టింది, ఆడుతుంది కాబట్టి సో సల్మాన్ ఆగా కెప్టెన్ నేతృత్వంలో ఈ యొక్క జట్టు ఉంది. సో అదేవిధంగా హసన్ నవాజ్, మొహమ్మద్ హారిస్, అదేవిధంగా మొహమ్మద్ నవాజ్, షయీం అష్రఫ్, షహీన్ అఫ్రీది చాలా సీనియర్ బౌలర్. సో ఆయన బౌలింగే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆయన బౌలింగ్ ఎదుర్కొంటే ఇక మనకు ఖచ్చితంగా భారత్ స్కోరు ఎప్పుడైనా సరే T20లో వాస్తవంగా మనకి కనీసం అంటే మనం 130, 140, 180 అట్ట. కానిపోతే మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఈ మధ్యకాలంలో చూస్తే T20 ఫార్మాట్లో చూస్తే విపరీతమైన స్కోర్ నమోదవుతుంది. దాదాపుగా 200 ఒక్కోసారి వస్తుంది, 210, 220 కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి బౌలింగ్కి అనుకూలించే అవకాశం ఉంది ఆ పిచ్ అంటున్నారు. సో మరి బ్యాటింగ్ టాస్ గెలిచిన తర్వాత ఎవరు బౌలింగ్ తీసుకుంటారు, ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారు అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన బౌలర్లు చూస్తే, పాకిస్తాన్ బౌలర్లు చూస్తే మాత్రం అబ్రార్ అహ్మద్, అదేవిధంగా సుఫియాన్, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు. ఇలా పెద్దగా ఎవరు కూడా అంటే సీనియర్ క్రికెటర్స్ ఎవరు కూడా ఇందులో లేరు, కొత్త టీం అందరూ. సో కెప్టెన్ కూడా కొత్తవారు సల్మాన్ ఆగా, ఇతని నేతృత్వంలో జట్టు ఉంది. సో ఏదేమైనా బలబలాలు చూస్తే మాత్రం, జట్ల యొక్క బలబలాలు చూస్తే మాత్రం ఇండియా టీం చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ పైన విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది, ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు అందరూ క్రికెట్ అభిమానులు. కానీ మనందరం కూడా ఖచ్చితంగా భారతే గెలవబోతుందని. ఎందుకంటే మనకి ఈ మధ్యకాలంలో పహల్గామ్ దాడి తర్వాత అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు అందరూ కూడా భారత్ వైపు చొచ్చుకొచ్చి పహల్గామ్లో ఈ యొక్క దాడి జరిపిన తర్వాత మనం చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ని గడగడలాడించాం కాబట్టి, సో ఆ తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి, సో ఎంతేమైనా ఈ మ్యాచ్ చూసేందుకు మాత్రం ఇటు పాకిస్తాన్తో పాటుగా భారత్, ఎందుకంటే భారత్లో ఎక్కువగా క్రికెట్ అభిమానులు ఉంటారు కాబట్టి వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఇక రాత్రి 8 గంటలకు ఈ యొక్క మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత అందరు క్రికెట్ అభిమానులు కూడా టీవీలకు అతుక్కుపోయి చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో బాలుడిపై వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి వీధి కుక్కలు. ఒకే రోజు 18 మందిపై దాడి చేశాయి వీధి కుక్కలు. మున్సిపల్ అధికారులపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉంటాడు उधर देखो मुंडी उधर देखो बाबा ఉంటాడు చూపెట్టి బయటికి వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో బాలుడిపై వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి వీధి కుక్కలు. ఒకే రోజు 18 మందిపై దాడి చేశాయి వీధి కుక్కలు. మున్సిపల్ అధికారులపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇక వరంగల్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వరంగల్ జిల్లాలోని చింతల్ గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. విచ్చలవిడిగా వీధి కుక్కలు కాలనీలో తిరుగుతూ ఆ దారి వెంట వెళ్తున్న చిన్నారులపై, వృద్ధులపై విచక్షణ రహితంగా కాటు వేస్తున్న పరిస్థితి. గత కొద్ది రోజులుగా వీధి కుక్కల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చింతల్ గ్రామస్తులు కూడా మున్సిపల్ అధికారుల
దృష్టికి పలుమార్లు తీసుకుపోయినా ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఆ రోజు రోజుకి వీధి కుక్కలు బారిన పడాల్సి వస్తున్న పరిస్థితి అని చెప్పేసి ఆ కాలనీ వాసులు చింతల గ్రామవాసులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా వీధి కుక్కలు ఆ రోడ్ల మీద గుంపులుగా తిరుగుతూ నిత్యం ఆ చిన్నారులపై వృద్ధులపై పగలు రాత్రి తేడా లేకుండా దాడి చేస్తున్న పరిస్థితి. బయటికి వెళ్ళాలంటేనే భయంగా గడుపుతున్నాము. ఒకే రోజు 18 మందిపై వీధి కుక్కలు దాడి చేయడం కరవడంతో మొత్తం చింతల గ్రామవాసులతో గండెలెక్కిపోతున్న పరిస్థితి. ఆ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా మున్సిపల్ అధికారులు అయితే చెల్లం లేదు, ఆ పట్టించుకునే రకాలు కూడా లేదు. ఆ వెంటనే అధికారులు స్పందించాలి. ఇటు వీధి కుక్కల బారిన పడకుండా చింతల గ్రామ ప్రజలు కాపాడాలి. ఇటు చింతల గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాదు ఇటు ఈ వరంగల్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మొత్తం అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వీధి కుక్కలు విచ్చలవిడిగా రోజు రోజుకి వాటి సంతతి పెరిగిపోవడం, ఇటు గ్రామ పంచాయతీలలో కూడా పట్టించుకునే నాదుడే లేదు. ఇటు మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలలో వీటిపైన ఎలాంటి ప్రణాళికలు తీసుకోకపోవడంతో రోజు రోజుకి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కుక్కల బారిన పడి కుక్కలు కాటుకు గురవుతున్న పరిస్థితి ఉంది. వెంటనే అధికారులు స్పందించి వీధి కుక్కల నుంచి కాపాడాలని అయితే ఇటు ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. ఉంటాడు చూపెట్టి బయటది ఉదర్ దేక ముండి ఉదర్ దేక బాబా వేరేసుకొని ఉంటాడు చూపెట్టి బయటది ఉదర్ దేక ముండి ఉదర్ దేక బాబా వేరేసుకొని ఉంటాడు చూపెట్టి బయటది ఉదర్ దేక ముండి ఉదర్ దేక బాబా వేరేసుకొని ఉంటాడు చూపెట్టి బయటది ఉదర్ దేక ముండి ఉదర్ దేక బాబా వేరేసుకొని ఉంటాడు. బోయినపల్లి స్కూల్ డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్ టీం సోదాల్లో అల్ప్రాజోలం తయారీ యూనిట్ బయటపడింది. మేధా స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ వెనుక భాగంలో గుట్టుగా తయారీ యూనిట్ ను నడుపుతున్నారు. తయారు చేసిన అల్ప్రాజోలం ను మహబూబ్ నగర్ జిల్లాకు సరఫరా చేస్తున్నారు. 3.5 కిలోల అల్ప్రాజోలం, 4.3 కిలోల సగం తయారీ డ్రగ్ ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. 21 లక్షల నగదుతో ముడి సరుకు, తయారీ పరికరాలు సీజ్ చేశారు. ఏడాది క్రితం జయప్రకాష్ గౌడ్ కు గురువారెడ్డి పరిచయం అయ్యారు. గురువారెడ్డి ఇచ్చిన ఫార్ములా ఆధారంగా అల్ప్రాజోలం తయారు చేస్తున్నాడు జయప్రకాష్ గౌడ్. గురువారెడ్డి సూచనలతో యూనిట్ ఏర్పాటు చేశాడు. డ్రగ్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 3లోని ఓ హాస్టల్ పై అర్ధరాత్రి స్థానిక నాయకుడు దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం అండ్ బ్యాచ్ దాడి చేసింది. రాత్రి వేళ హాస్టల్ కు వెళ్తున్న ఓ యువతిని మద్యం మత్తులో దుర్గాప్రసాద్ బ్యాచ్ కామెంట్ చేసింది. అలాంటి కామెంట్స్ చేయొద్దు అన్నందుకు వెంకటేష్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దాడి నుండి తప్పించుకునేందుకు తాను ఉంటున్న శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్లోకి వచ్చి వెంకటేష్ తలదాచుకున్నాడు. అయినా వదలకుండా హాస్టల్లోకి ప్రవేశించి కర్రలతో హాస్టల్ కిటికీలు, తలుపులు ధ్వంసం చేస్తూ వెంకటేష్ పై దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం గ్యాంగ్ దాడికి పాల్పడింది. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 3లోని ఓ హాస్టల్ పై అర్ధరాత్రి స్థానిక నాయకుడు దుర్గాప్రసాద్ అలియాస్
అన్నవరం అండ్ బ్యాచ్ దాడి చేసింది. రాత్రి వేళ హాస్టల్ కు వెళ్తున్న ఓ యువతిని మద్యం మత్తులో దుర్గా ప్రసాద్ బ్యాచ్ కామెంట్ చేసింది. అలాంటి కామెంట్స్ చేయవద్దు అన్నందుకు వెంకటేష్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దాడి నుండి తప్పించుకునేందుకు తాను ఉంటున్న శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్లోకి వచ్చి వెంకటేష్ తలదాచుకున్నాడు. అయినా వదలకుండా హాస్టల్లోకి ప్రవేశించి కర్రలతో హాస్టల్ కిటికీలు తలుపులు ధ్వంసం చేస్తూ వెంకటేష్ పై దుర్గా ప్రసాద్ అలియాస్ అన్నవరం గ్యాంగ్ దాడికి పాల్పడింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ర్యాగింగ్ భూతం ఇంకా విద్యార్థులను వెంటాడుతూనే ఉన్నాయి. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. గణేష్ అనే విద్యార్థిని హాస్టల్లో ర్యాగింగ్ చేస్తూ 3 విద్యార్థులు చితక్కొట్టారు. దీంతో కాలేజీ యాజమాన్యానికి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరికి చెందిన గణేష్ ఎస్ఆర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తోటి విద్యార్థులు గణేష్ ను ర్యాగింగ్ చేసి కొట్టారని పేరెంట్స్ వాపోతున్నారు. విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని గణేష్ పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ర్యాగింగ్ భూతం ఇంకా విద్యార్థులను వెంటాడుతూనే ఉంది. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో యొక్క ఎస్ఆర్ కాలేజీలో యొక్క ర్యాగింగ్ కూడా పూర్తిగా తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో గణేష్ అనే ఒక 16 సంవత్సరాల విద్యార్థిని హాస్టల్లో ర్యాగింగ్ చేస్తూ తోటి 3 విద్యార్థులు కూడా అతని చిత్రహింసలకు గురి చేశారు. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా మహబూబ్ నగర్ జిల్లా పెద్ద వంగారికి చెందిన గణేష్ స్థానికంగా ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీశారు. అయితే ఎస్ఆర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న గణేష్ కు సంబంధించి వారం రోజుల క్రితం రాత్రి వేళలో కళాశాలకు సంబంధించిన 3 స్టూడెంట్స్ వచ్చి అతన్ని తీవ్రంగా కుట్టడం జరిగింది. దీంతో ఇక విషయాన్ని కూడా తల్లిదండ్రులు చెప్పడంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అందించారు. అయితే ఈ యొక్క ర్యాగింగ్ సంబంధించి కాలేజీ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా పేరెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే గణేష్ ను ర్యాగింగ్ చేస్తూ పూర్తిగా కొట్టడము, అంతేకాకుండా అతన్ని పూర్తిగా పదజాలంతో కూడా దూషించారని చెప్పి కూడా ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ హరీష్ మాత్రము స్పందన రాకపోవడంతో తల్లిదండ్రులు ఏం చేయాలనే స్థితిలో కూడా జారుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే కళాశాల యాజమాన్యం దీనికి సంబంధించి విద్యార్థులపైన చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా బంధువులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కాలేజీకి కూడా బంధువులు కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క ర్యాంక్ సంబంధించి ఇలానే కొనసాగితే మాత్రం విద్యార్థులు చదువుకోవాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఉంది. వెంటనే ఎవరైతే ఈ యొక్క ర్యాగింగ్ కు సంబంధించిన 3 విద్యార్థులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. మా వాడిని 3 నెలల క్రితం ఇక్కడ జాయిన్ చేసినాము. మాది ఊరు, మాది పెదవంగర మండలం. పెదవంగర మండలం అయితే ఇక్కడ మంచిగా చదువుకుంటాడని ఇక్కడ నేను జాయిన్ చేసిన. నా కొడుకు ఫస్ట్ లో మంచి మార్కులు వచ్చినాయి, ఫస్ట్ క్లాస్ లో వచ్చిండు 10వ తరగతిలో. అయితే జాయిన్ చేసినాక కొద్ది రోజుల క్రితము కొన్ని సెలవులు ఇచ్చారు. ఆ సెలవులలో వచ్చిండు, మంచిగా ఉన్నా అంటే మంచిగానే ఉన్నది అని అన్నాడు. తర్వాత పిల్లలు వేధించడం పెట్టిరట. అది నాతో చెప్పుకోలేక ఇటు మా మమ్మీ ఒక్కతి, మాకు డాడీ లేడు, అప్పు తెచ్చి పెడుతుంది. మరి ఇవన్నీ ఎట్లా అని ఆలోచించుకొని సరే ఎట్లన్నా కానీ ఇళ్ళనే ఉండాలని కొట్టుకొని ఉంటా అని అనుకొని మాకు కూడా ఏం ఎక్కువ చెప్పకుండా వాడిని ర్యాగింగ్ లాగా చేయడం పెట్టిరట. 3-4 పిల్లలు కొట్టింది అయితే 3 పిల్లలు కొట్టిండ్రు. మాకు ఏదైనా న్యాయం చేయాలి. నా పిల్లగాడు మంచి టాపర్ పిల్లగాడిని మొత్తం డిఫరెన్స్ లో వెళ్ళిపోయిండు, భయానికి గురైపోయిండు, అసలు మాట్లాడట్లేడు.
మా అన్న వాళ్ళ అబ్బాయి, ఈయన పేరు వచ్చేసి గణేష్ గంగాధరి. ఈయన లాస్ట్ శనివారం తోటి విద్యార్థులు ఈయనను దాడి చేయడం జరిగింది. అది తెల్లవారి ఆయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత మాకు అడగగా డల్గునని అడిగితే జరిగిందంతా తోటి విద్యార్థులు కొట్టిండని చెప్పిండు. తల మీద, ఛాతీ మీద, కింద ప్రైవేట్ పార్ట్స్ మీద, పొట్ట మీద కొట్టి ఇబ్బంది పెట్టి దాడికి చేసి హత్యాయత్నం చేసిండు. సో దానివల్ల తెల్లవారు మేము హాస్పిటల్కి పోయినాము. నొప్పులతో ఇబ్బంది పడతా ఉంటే హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ లోకల్లో విలేజ్ లో ఎక్కడ అందుబాటులో ఉన్న హాస్పిటల్కి పోతే అక్కడ కావాలంటే వేరే హాస్పిటల్కి పోవాలంటే మేము హైదరాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయించినాం. మొన్న అనగా శుక్రవారం రోజు మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ డిశ్చార్జ్ కాగానే ఇమీడియట్ గా పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టినాము. పెట్టిన తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. భారత్లో ఉన్న ప్రతి దేశభక్తుడు పాకిస్తాన్తో మ్యాచ్ను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. పహల్గాం ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలు కూడా మ్యాచ్ ఉండకూడదని కోరుతున్నాయని, తాను కూడా పాకిస్తాన్తో మ్యాచ్ను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ మ్యాచ్ను బైకాట్ చేయాలని బీసీసీఐని ఆయన కోరారు. పహల్గాంలో హిందువా అంటూ ఉగ్రవాదులు పేరు అడిగి మరీ చంపేశారని గుర్తు చేశారు. అలాంటి ఉగ్రదేశంతో ఎందుకు క్రికెట్ మ్యాచ్ ఆడాలని ఆయన ప్రశ్నించారు. ఈ మ్యాచ్ పై కొందరు అడ్వకేట్లు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారని చెప్పారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్లో టోర్నమెంట్ ఉన్నది. యావత్ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క దేశభక్తుడు అసలు ఈ పాకిస్తాన్ నుంచి మనం ఎందుకు ఆడాలి మ్యాచ్ అని అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. నేను కూడా ఈ మ్యాచ్ ని మనం బైకాట్ చేయాలని నేను బీసీసీఐ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజు కూడా కాలేదు. పహల్గామ్ లో ఏ విధంగా ప్రత్యేకంగా హిందువులని టార్గెట్ చేసి పేరు అడిగి కలమా చదువునికి వస్తుందా లేదా అని మరియు అడిగి ఏ విధంగా వాళ్ళు ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు చంపినారు అందరూ కూడా చూసినారు. ఇవాళ ఈ పాకిస్తాన్ కి మనము వాటర్ కూడా ఆపేసినాము. అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలోన భారతీయులు అడుగుతున్నారు. మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి రాజీ పడే ప్రసక్తే లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో 2 రోజుల పాటు జరిగిన కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాతీయ ముగింపు సదస్సుకు మంత్రి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, సాంఘిక సంక్షేమ శాఖ విద్యా సంస్థల రాష్ట్ర కార్యదర్శి కె సీతాలక్ష్మి హాజరయ్యారు. స్థానిక కుంట్ల రామిరెడ్డి గార్డెన్ లో జరిగిన ముగింపు సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గురుకుల సమాచారాన్ని వెబ్ లో మొదటిసారిగా మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే శంకర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. గొప్ప ఆలోచన. సుమారు 25 ఎకరాల వేలాది మంది విద్యార్థులు అంటే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, అదేవిధంగా గిరిజన వెల్ఫేర్ అందరూ కూడా 25 ఎకరాల యొక్క సుమారు 200 కోట్ల రూపాయలతో దేశంలో అత్యంత గొప్పగా కార్పొరేట్ నిర్మాణం చేస్తారు. అంత గొప్పగా నిర్మాణం చేసి సంకల్పంలో దానిలో భాగంగా సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా వీళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా 2 రోజులు జాయిన్ చేసి ఆ పిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా సదుపాయాలు ఫ్యాకల్టీ విషయంలో కానీ ఈరోజు ఏ ప్రభుత్వం ఆలోచన డైట్ పెంచడం, డైట్ పెంచడం వల్ల విద్యార్థులు పెంచడం వల్ల పిల్లలకు మంచి నాణ్యతమైన పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో విద్యను కానీ మా సోషల్ పోటీ పడే విధంగా వెల్ఫేర్ చేయాలి, ఆ విధంగా ఫ్యాకల్టీ చేయాలి, ఆ విధంగా మా అధ్యాపకులు కూడా ప్రభుత్వం ప్రోత్సాహం చేయాలని. యూసఫ్గూడ డివిజన్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులను దూరం పెడుతున్నారని మాగంటి వజ్రనాథ్ వాపోయారు. సీనియర్లను గుర్తించకుండా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కొత్తగా పార్టీలో చేరిన వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటితో కలిసి పార్టీ కోసం అహర్నిశలు తాము కృషి చేశామని, కానీ తమకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధిష్టానం తమను గుర్తించి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలవాలంటే సీనియర్లని విస్మరించకుండా వారికి ఎన్నికల బూతులు కేటాయించాలని కోరారు.
అనేక రాజకీయ పార్టీల నుండి తమకు అవకాశాలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీని వీడకుండా నిబద్ధతతో పనిచేస్తున్నామని, అలాంటి తమను విస్మరిస్తే పార్టీకే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ద్వారా మాకు డివిజన్ యొక్క పనులు ఏమన్నా చెప్తే నీట్గా అవుతాయని మేము అనుకుంటున్నాం. ఇదేమవుతుందంటే 2 గ్రూపులుగా పిలవక చేస్తాం వల్ల పార్టీ చాలా దెబ్బతినే పొజిషన్లో ఉంది. కాబట్టి మా పార్టీ బీఆర్ఎస్ గెలవాలి అని చెప్పి వీళ్ళు ఎంత కష్టపడినా ఆ టైంకి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అన్ని విషయాలు తెలిసినా కానీ మేము చెప్పలేదు, ఎవరు చెప్పాలి అన్నట్టు ఉంది. వీళ్ళు కూడా అదే మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఏంటంటే గోపీనాథ్ దగ్గర ఉన్నప్పటి నుంచి వీళ్ళు మాతో ఉన్నారు, టచ్లో ఉన్నారు. ఇప్పుడు నాకంటే టోటల్గా చూస్తే నేను సీనియర్, కానీ ఇక్కడ ఈ డివిజన్ ప్రకారం వీళ్ళు సీనియర్. కాబట్టి ఈ లేడీ సీనియర్ ఏం చెప్పినా మేము చేసేట్టున్నాం. కొంచెం మీరందరికీ కలిసి ఏమున్నా ప్రోగ్రామ్స్ అందరికీ చెప్పుకుంటా ముందుకెళ్తే బెటర్. లేకపోతే మీ పార్టీ డ్యామేజ్ అయ్యే పొజిషన్లో ఉన్నారు. ముందుకు తీసుకెళ్ళి చెప్పాలని మేము చూస్తున్నాం. అధిష్టానం ముందు రావాలి కదా, ఎందుకంటే వేరే అధిష్టానం కంప్లైంట్ చేయడం వేరే విధంగా అందరికీ మొత్తం అందరు గ్రూప్గా వెళ్తేనే సక్సెస్ అవుతాం. మహిళలకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సాంప్రదాయమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సుకు ఆయన హాజరయ్యారు. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. స్వాతంత్ర పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారని, వారి భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్నారు. धर्म संस्कृति की धरती, भगवान वेंकटेश्वर की धरती, तिरुपति बालाजी के इस स्थल पर जो आस्था, धर्म और संस्कृति की धरती है, ये धरती नारी शक्ति के शताब्दी योगदान की धरती है. इस धरती पर केवल धार्मिक आस्था नहीं, महिलाओं का नेतृत्व, सामाजिक दायित्व की प्रेरणा की धरती भी है. और इसीलिए आज भारत की महिलाएं दृढ़ संकल्प के साथ देश को आगे बढ़ाने में योगदान दे रही है. और इस धरती पर महिला सशक्तिकरण समिति की बैठक, जिसमें विकसित भारत में महिलाओं का योगदान निश्चित रूप से हम सबका सुखद अनुभव है कि जिस धरती ने शताब्दियों से महिला नेतृत्व, सामाजिक योगदान दिया, उस धरती पर यह सम्मेलन हो रहा है. भारत का की विरासत, भारत का इतिहास हमेशा सशक्त महिलाओं की समृद्ध परंपराओं का रहा है. आध्यात्मिक रूप से भी, धार्मिक रूप से भी, सामाजिक आंदोलन के रूप में, राजनीतिक आंदोलन के रूप में इस धरती में महिलाओं ने हमेशा व्यापक योगदान दिया है, नई दृष्टि दी है, नया विचार दिया है. आस्था, धर्म, संस्कृति की धरती, भगवान वेंकटेश्वर की धरती, तिरुपति बालाजी के కేవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.